సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పిఠాపురంలో ఇప్పుడు ఒక స్టిక్కర్ల గొడవ నడుస్తుంది సార్. ఇటు పవన్ కళ్యాణ్ గారి సపోర్టర్స్, ఆయన అభిమానులు వాళ్ళ వెహికల్స్ పైన పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పేసి రాసుకుంటూ ఒక స్టిక్కర్ అతికిచ్చేసుకుంటున్నారు. ఇటు వంగా గీత వాళ్ళకు పోటీగా వీళ్ళు కూడా డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ వీటిని? అంటే ఫోటోలు వేసుకుంటున్నారు కదా, ఫోటోలు వేసుకుంటే నో ప్రాబ్లం. ఎవరు ఆకాంక్షలు వాళ్ళు 4వ తారీఖు వరకు వాళ్ళ ఆకాంక్షలు బయటకు చెప్పుకోవడంలో తప్పేం లేదు. ఓకే. 4 తర్వాత ఏదైనా తేడా జరిగితే స్టిక్కర్లు మార్చుకుంటారు. ఒకటి మార్చుకోకపోయినా పెద్ద ప్రమాదం ఏం లేదు. తర్వాత మన దేశంలో పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, అంతకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి 2 వీలర్కి లేకపోతే 4 వీలర్కి ఏ వెహికల్ అయినా కానీ దానికి కూడా కులం ఉంటుంది. మీకు వెనకాల ఎన్టీ రామారావు గారు చేయి జాచి పిలుస్తున్నట్టుగా ఒక స్టిక్కర్ వేసి ఉంటే అది కమ్మ కులానికి చెందినటువంటి బండి కింద, అది ఏ బండి అయినా కావచ్చు. వంగవీటి మోహన్ రంగా గారి స్టిక్కర్ కనుక ఉంటే అది కాపు బండి కింద, అది కాపు కులానికి చెందినటువంటి బండిగా దాన్ని భావించవచ్చు. ఇలా రకరకాలు యాదవులు కృష్ణుడిది పెడుతున్నారు, కొన్ని సందర్భాల్లో కృష్ణదేవరాయలది పెడుతున్నారు. ఇలా ఎవరి అంటే అంబేద్కర్ది కనుక వేస్తే అది దళిత కులాలకు చెందినటువంటిదని, దానిలో కూడా మళ్ళీ ఒక డివిజన్ జగజీవన్ రామ్ది పెడితే అది మాదిగలదని, ఇలా రకరకాల ప్రతి బండికి కులం ఉంది. అంటే పాత రోజుల్లో నారాయణ రెడ్డి గారి పాట ఒకటి ఉంది, గాలికి కులం ఉంది అని, కర్ణ సినిమాలో. అట్లా ఇక్కడ ప్రతి బండికి కులం ఉంది అనేటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్ అంటే అభిమానాన్ని చాటుకోవటానికి వాళ్ళ బండి మొత్తం ఆ పార్టీ సింబల్స్తో నింపేసి తిరుగుతున్నటువంటి జనాలను కూడా మనం చూసాం. అలాగే ఒంటికి ఆ పార్టీ జెండాయే పెట్టుకుని ఆచ్ఛాదనగా పెట్టుకుని తిరుగుతున్నటువంటి వాళ్ళని చూసాం. నిరంతరం ఆ పార్టీ జెండా వాళ్ళ వెహికల్కి కట్టుకుని తిరుగుతున్న వాళ్ళని చూస్తున్నాం. అంటే ఒక మోటివేషన్ కోసం ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు జై శ్రీరామ్ అనేటువంటి నినాదం ఉంది. ఈ నినాదాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయటం జరుగుతోంది దేశంలో. ఆ ప్రమోట్ చేస్తోంది కూడా గుజరాతీ బనియాలు, రాజస్థానీ మార్వాడీలే చేస్తున్నారు. మొన్న శ్రీరామనవమి సందర్భంగా ఎవరి బండి అయినా ఎక్కడ ఏ సిగ్నల్ దగ్గర వెహికల్స్ ఆగినా కానీ ఆ వెహికల్కి ఫ్లాగ్ లేకపోతే, జై శ్రీరామ్ అనేటువంటి జెండా లేకపోతే వాళ్ళే జెండా ఇచ్చి పెట్టుకోండి బండికి, అలాగే మీ ఇంటి మీద ఎగరేయండి అని ఇంకో జెండా, 2 జెండాలు వాళ్ళే సరఫరా చేశారు. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి 12-1 గంట వరకు ఎంటీగా కనిపించిన ఇళ్ళు తెల్లారుజామున చూస్తే జై శ్రీరామ్ జెండాలతో కళకళలాడాయి. అంటే స్లీపింగ్ సెల్స్ లాగా, అంటే ఉగ్రవాదుల్లో స్లీపర్ సెల్స్ అంటారు. ఈ స్లీపర్ సెల్స్ లాగా కొంతమంది ఇలాంటి యాక్టివిటీలు చాలా బలంగా చేయటం మనం చూడవచ్చు. అలాగే పార్కుల్లో పొద్దున్నే వాకింగ్ చేసేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎవరో ఒకళ్ళు ఆ జెండా పట్టుకుని తిరుగుతారు. ఇదొక పైత్యం మనం ఈ మధ్యకాలంలో ప్రతి సిటీలోనూ, ప్రతి టౌన్లోనూ, ప్రతి పల్లెలోనూ కనిపిస్తోంది. ఓకే. ఏదో టైంలో ఇళ్ల మీద ఒక స్టిక్కర్ లాంటిది అక్షరాలు పడిపోతాయి జై శ్రీరామ్ అని. సడన్గా రాత్రి ఉండదు, అది పొద్దున్న చూసేసరికి అక్కడ జై శ్రీరామ్ అని ఒక స్లోగన్ ఉంటుంది. ఇలా పతాకాలు, స్టిక్కర్లు వీటి ద్వారా ఒక భావాన్ని ప్రజల్లోకి ఎక్కించడం అనేది ఒక ప్రోగ్రామ్గా రాజకీయ పార్టీలు నిరంతరాయంగా చేస్తున్నాయి. అందులో భాగంగానే వాళ్ళు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనే నమ్మకం కొద్దీ వాళ్ళు ఆయన స్టిక్కర్ వేసి ఎమ్మెల్యే గారు అనే ఏదో రాసుకుంటున్నారు. నిజానికి ఇంకొక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి గారు అనో ఇంకొకటనో రాసుంటే దాని లెక్క వేరేగా ఉండేది, ఆ డిస్కషన్ వేరేగా వెళ్ళుండేది. వాళ్ళు చాలా
పొలైట్గాను హంబుల్గాను ఎమ్మెల్యే గారు అని వేయటం అనేది బాగానే ఉంది వాతావరణం. వాళ్ళు డిప్యూటీ సీఎం ఆయన అలాగూ అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే డిప్యూటీ సీఎం అవుతాడు, మీరు గెలిపిస్తోంది కేవలం ఎమ్మెల్యే అని అనుకోకండి, డిప్యూటీ సీఎంని గెలిపిస్తున్నామనే మూడ్లో ఓటు వేయండి అని చెప్పి అక్కడ ప్రచారం చేసినటువంటి నాయకులందరూ చెప్పారు. అదే ఆ ప్రకారమే జరిగింది. ఆ ప్రకారమే వీళ్ళు కూడా స్టిక్కర్లు వేశారు. ఆవిడకేమో అంటే ఆ ప్రకారం కూడా కాదు, నిజానికి చాలా హంబుల్గానే ఎమ్మెల్యే స్థాయిని మించలేదు వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా ఆ మాట ఎలాగూ బయటకు వచ్చింది కాబట్టి. అంటే పవన్ కళ్యాణ్ విషయంలో ఆ మాట వచ్చిన తర్వాతే వంగగీతకు ఆ ప్రతిపాదన వచ్చింది, మేము కూడా ఉప ముఖ్యమంత్రినే ఇస్తున్నాం ఈ నియోజకవర్గానికి అని. సో ఆవిడకి కూడా బెర్త్ కన్ఫర్మ్ గవర్నమెంట్ ఏర్పడితే. సో ఆవిడ పూర్తి స్థాయిలో ఆ హామీ ఆధారంగా ఆ స్లోగన్ వేసేసుకుంది. ఇదంతా కూడా అంతా ఇంకొక వారం రోజులు ఉంది, కరెక్ట్గా 1 వీక్లో క్లారిటీ వచ్చేస్తుంది ఎవరి స్టిక్కర్ ఉంటుంది ఎవరి స్టిక్కర్ పోతుంది అని. సో అప్పటి వరకు ఆనందపడిద్దాం, వాళ్ళు ఓకే సార్. ఇబ్బంది పెట్టద్దు. రెండో ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు మోడీ చాలా ఎక్కువ స్థానాలతో గెలిచాడు. ఎవరు అతనితో మాట్లాడే అవకాశం కూడా లేని స్థాయిలో గెలిచారు వాళ్ళు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గెలిచిన రోజే ప్రెస్ మీట్లో చెప్పాడు, కేంద్రం నుంచి మేము ఏదో పొందగలం, చెవులు మెలేసైనా పొందగలం అనుకున్నాం కానీ అలా కుదిరే పరిస్థితి కనిపించడం లేదు అన్నాడు. ఒకసారి పాత వీడియోల్లోకి వెళ్తే కనిపిస్తుంది. సో ఆ కండిషన్లో వైసీపీ ఎమర్జ్ అయింది. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తుడిచిపెట్టుకుపోయిందో అది ఒక సొంత గొంతుకగా నడిచింది ఏపీలో. ఓ ప్రత్యామ్నాయంగా అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా, అప్పటి అధికార పార్టీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా వైసీపీకి అనిపించింది. జనాలు దాన్ని యాప్ట్ చేసుకున్నారు, అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్సీపీని తుడిచిపెడితే తప్ప తిరిగి కాంగ్రెస్ పార్టీకి అక్కడ జీవనం లేదు అనేది ఫ్యాక్టే. అంత మాత్రం చేత వాళ్ళు ఏదో జగన్ని టార్గెట్ చేస్తారనో మరొకటి చేస్తారనో అనుకోవడానికి లేదు. ఇతను అంగీకరించవచ్చు, విభేదించవచ్చు. ఒకవేళ ఓడిపోతే టర్మ్స్ ఎలా ఉంటాయి, ఎలా డిసైడ్ అవుతాడు, ఎలా బెదిరించి కంట్రోల్లో తీసుకుంటారు, దానికి ఆయన సరెండర్ అవుతాడా, లేకపోతే పాత రోజుల్లాగానే తిరుగుబాటు బావుట ఎగరేసి జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడతాడా అని చూస్తే జగన్ జైలునే యాప్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకే. ఎందుకంటే వన్స్ ఫర్ ఆల్ ఈ అకౌంట్ సెటిల్ అయిపోతుంది అనే లెక్కలో ఆలోచిస్తాడు అతను. ఇప్పుడు రాజీ పడితే జీవితాంతం రాజీ పడాల్సి ఉంటుంది, ఇప్పుడు తిరగబడితే కొద్ది రోజులు కష్టాలు అనుభవిస్తాం, కానీ తర్వాత మనం వాళ్ళకి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదు, అకౌంట్ క్లియర్ అవుతుంది. ఆ అకౌంట్ క్లియరెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అతను. అందుకని అతను కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా కానీ అతను ఎప్పుడూ కాంట్రవర్సీగా మాట్లాడలేదు. ఈవెన్ తన విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసేటప్పుడు కూడా నేను ముందడుగు వేస్తానన్నారు, వాళ్ళు వద్దన్నారు, అందుకని బయటకు వచ్చాను అన్నాడు, అంతవరకే. ఇతర విషయాల్లో కాంగ్రెస్ పార్టీని ఆయన ఏమీ దుమ్మెత్తిపోయటం లాంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి. అయితే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా 4 కామెంట్లు చేసి ఉండొచ్చు, అది అంతవరకే. అందుకని కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తే కాంగ్రెస్ పార్టీ పగ పెంచుకుని ఉంది కాబట్టి, తమ పార్టీ మొత్తాన్ని కంట్రోల్లో తీసేసుకుంది కాబట్టి, అంటే కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కష్టాల్లోకి వెళ్తుంది అంటానికి ఒక రీజన్ అక్కడ షర్మిల లీడర్షిప్లో ఉండటం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉండటం, ఇవన్నీ రకరకాల ఈక్వేషన్స్లో మాట్లాడుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ వస్తే జగన్మోహన్ రెడ్డి తోలు తీసేస్తారు అని. కానీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాడు ఏపీలో, తెలుగుదేశానికి సమాంతరంగా ఉన్నాడు. నువ్వా ఏమన్నా అనే పోటీ ఇచ్చిన పార్టీ మీద దాడి చేయటం ద్వారా ఆ ఓటర్ సెక్షన్ మొత్తానికి కూడా వీళ్ళు ఎనిమీస్గా మారుతారు. అందుకని ఆ ప్రమాదం కొని తెచ్చుకోదు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కొని తెచ్చుకోదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డిని ఏదో చేసేస్తుంది అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది, కానీ ఆ పరిస్థితి అయితే ఉండదు డెఫినెట్గా. రెండవది, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఇమ్మీడియట్గా ఇలాంటి క్రమశిక్షణా చర్యలు అనే పేరుతో ఒక రకమైన ప్రతీకార దాడులు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో జనాలు కూడా ఉండరు. అందుకని జగన్మోహన్ రెడ్డి మీద ఇమ్మీడియట్గా ఏదో అటాక్ ఉంటుంది అనేది భ్రమ.
వాళ్ళు కాకపోతే కొంత వేధింపులకు గురి చేయొచ్చు, కంట్రోల్ చేసే ప్రయత్నం చేయొచ్చు, ఇలాంటివి జరిగితే సరెండర్ చేసుకోవడానికి పన్నేటువంటి వ్యూహాలు అవి. అది అంతవరకే నడుస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బందులు, తలకాయ నొప్పులు ఏం లేవు, సజావుగానే నడిచిపోతుంది కాపురం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.